నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ వరల్డ్. తోటకూరతో ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ తింటారు. ఈ రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఈ రెసిపీ కోసం మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారంకి తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని మనం ఇలా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులో వేయాలి. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేయాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ కందిపప్పు బాగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 3 టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలానే బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో 4 to 5 వెల్లుల్లిపాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని ఇదంతా మనం మంచిగా ఎనుపుకోవాలి. మెత్తగా అయ్యే వరకు ఎనుపుకోవాలి. తర్వాత పోపు కోసం మనం కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, అలానే 5 to 6 వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకొని ఒక 2 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా వేంపుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత దీన్ని మనం తోటకూరలో వేసుకోవాలి. పోపు మొత్తం తోటకూరలో వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద ఒక 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మనం దీన్ని ఉడకనివ్వాలి. పోపులో బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా పోపులో ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ. చూసారు కదా, ఈ రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. If you like my video, please like, share and subscribe. Thank you all.